నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో పోకో M4 Pro 5G ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్న. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అప్డేట్ ఏంటంటే వీడియోలో చూపించే వెబ్సైట్స్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ ప్రైజ్, ఫోన్ యొక్క ప్రైజ్ చూసుకుంటే గైస్ 15,000 రూపీస్ ఉంది. అండ్ ఫస్ట్ సేల్ వచ్చేసరికి అయితేనేమో February 22nd సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అంటే ట్యూస్డే రోజు, నెక్స్ట్ ట్యూస్డే రోజు సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అన్న అంటే మీరు పోకోల వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకోవడానికి రాదు, కానీ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్స్ అయిపోయింది, కమింగ్ సూన్ అని వస్తుంది. బేస్ వేరియంట్ అనమాట, 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ 15,000కి వస్తుంది. తర్వాత చూసుకుంటే మెయిన్ హైలైట్స్. సో మెయిన్ హైలైట్స్కి కిందకి స్క్రోల్ చేద్దాం. పోకోల అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసుకుంటే మీరేట్ Dimensity 810 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట, 6nm ప్రాసెసర్ అండ్ IP53 రేటింగ్ వస్తుంది. తర్వాత చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, 90Hz స్మార్ట్ డిస్ప్లే వస్తుంది, 240Hz టచ్ శాంప్లింగ్తో పాటు ఫ్యూచర్ ప్రూఫ్ వస్తుంది అన్నమాట. 5G 7 బ్యాండ్స్ వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా వస్తుంది. ఓజీ డిజైన్ అంటే కెమెరా డిజైన్ అది కదా పోకో వాళ్ళ స్పెషల్ యూనిక్ డిజైన్, అది వస్తుంది అన్నమాట. అండ్ తర్వాత తీసుకుంటే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. కిందకి ఇంకొంచెం స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ర్యామ్ ఏదైతే ఉందో అప్ టు 11GB దాకా కూడా ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. తర్వాత UFS 2.2 128GB స్టోరేజ్ వస్తుంది అన్నమాట. మైక్రోజీ కార్డ్ పెట్టుకోవడం స్టోరేజ్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫోన్ మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. తర్వాత గ్లోబల్ వెబ్సైట్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది గైస్, మీరు ఇక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని చేంజెస్ ఉన్నాయి గ్లోబల్ వెబ్సైట్కి ఇక్కడికి, అండ్ నార్మల్ మొత్తం సేమే ఉంది. ఏంటంటే ఇండియన్ వెబ్సైట్లో మనకి ఫుల్ డెప్త్గా స్పెక్స్ కనిపిస్తలేవు. సో మళ్ళీ గ్లోబల్ వెబ్సైట్లో చూసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అవుతారనేసి నేను పోకో నుంచి చూపిస్తాను. ఒకవేళ మీరు కంపారిజన్ చేసుకోవాలంటే ఇట్లా లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంటాయి, గ్లోబల్ది అండ్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే 6GB RAM 120GB వేరియంట్ వస్తుంది. అండ్ 6GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ అయితే లేదు. 6GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 17,000 ఉంది. అండ్ 8GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 19,000 ఉంది. నా ఒపీనియన్లో గైస్ 464 బేసిక్ యూజర్కి అయితే సరిపోతుంది. అండ్ కిందకి వెళ్ళిపోదాం, ఫస్ట్ అయితే స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో మెయిన్ స్పెక్స్ చూసుకుంటే ఫస్ట్ డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే చూసుకుంటే 6.6 ఇంచ్ డిస్ప్లే వస్తుంది, ఫుల్ HD+ డిస్ప్లే వస్తుంది అన్నమాట. విత్ 90Hz రిఫ్రెష్, 240Hz టచ్ శాంప్లింగ్ వస్తుంది. ఆండ్రాయిడ్ లెవెల్ అనమాట. వీళ్ళది MI UI 12.5 ఉందన్నమాట. ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకొని ఉంది. మీకు MI 13 ఆండ్రాయిడ్ 12 అప్డేట్ OT అప్డేట్ నుంచి వచ్చేస్తుంది. తర్వాత మీరేటెక్ Dimensity 810 ప్రాసెసర్, అక్టోకోర్ 6nm ఆర్కిటెక్చర్, 2.2 GHz ప్రైమరీ కోర్స్ వస్తున్నాయి. మిగతా వచ్చేసరికి అయితే 2 GHz స్పీడ్ మీద వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ గైస్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొత్త 6nm ఆర్కిటెక్చర్ కాబట్టి ప్రాసెసర్కి, మెమరీకి, ర్యామ్కి, మదర్ బోర్డ్కున్న కనెక్షన్స్ ఏవి ఉన్నాయంటే అవి చాలా ఫాస్ట్ అయిపోతాయి, చాలా చిన్నగా కూడా అనుకోవచ్చు మీరు. దానివల్ల హీట్ ఎక్కువ జనరేట్ కాదు, అండ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది కూడా ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. సో దానివల్ల కూడా పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ప్రీవియస్ జనరేషన్ కంటే. అంటే కంపేర్ టు 8nm కంటే 6nm మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే బేసిక్గా బేస్ వేరియంట్ చూసుకుంటే 4GB RAM 64GB స్టోరేజ్ వస్తుంది. అండ్ 1TB దాకా మైక్రోజీ కార్డ్ పెట్టుకోవచ్చు, హైబ్రిడ్ స్లాట్ అనమాట. తర్వాత కెమెరా చూసుకుంటే 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, అండ్ 8 మెగాపిక్సెల్ ఏమో సెకండరీ కెమెరా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. 50 మెగాపిక్సెల్స్ 1.8 అపర్చర్తో పాటు వస్తుంది. అల్ట్రా వైడ్ చూసుకుంటేనేమో 2.2 అపర్చర్తో పాటు వస్తుంది అన్నమాట. దీంట్లో మీకు అన్ని ఫీచర్స్ ఉన్నాయి, AI HDR మోడ్, ప్రో మోడ్, AI సెన్సర్, మిగతా అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. తర్వాత సెకండరీ కెమెరా చూసుకుంటే మీకు సెల్ఫీ కెమెరా చూసుకుంటే 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది, 2.45 అపర్చర్తో పాటు వస్తుంది. రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ అండ్ ఫ్రంట్ కెమెరా 1080p 60fps రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ ఫ్రంట్ కూడా 1080p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత 5G ఆబ్వియస్గా 5G సపోర్ట్ ఉంది.
4G వోల్టీ వైఫై కాలింగ్స్ అవన్నీ ఉన్నాయి. బ్లూటూత్ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 GHz అండ్ 5 GHz బ్లూటూత్ వర్జన్ 5.1 వస్తుంది. ఆడియో జాక్స్ వస్తున్నాయి అండ్ నానో సిమ్స్ అనమాట. ఇంతకుముందుకే స్టార్టింగ్లో ఎంఐ UI 12.5 వస్తుంది అన్నమాట, ఆండ్రాయిడ్ లెవెల్ని బేస్ చేసుకొని. తర్వాత సెన్సార్ చూసుకుంటే ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, యాక్సెలరోమీటర్, జైరోస్కోప్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చాక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్ ఉంది అండ్ డ్యూయల్ యాప్ సపోర్ట్ ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 33 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. తర్వాత ఛార్జర్కి వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ వస్తుంది. సో ఐ థింక్ హాఫ్ అన్ అవర్ 20 minutes లోపల 50% ఛార్జింగ్ అయిపోతుండొచ్చు. జీపీఎస్ చూసుకొని జీపీఎస్ 8 GB గ్లోనోస్ అండ్ వైడస్ వస్తుంది. తర్వాత వెయిట్ వచ్చేసరికి 195 grams వెయిట్ కూడా వస్తుంది అనమాట. సో ఇవి ఫోన్ యొక్క స్పెక్స్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ నుంచి, అఫీషియల్ గ్లోబల్ వెబ్సైట్ నుంచి అది ముందే మెన్షన్ చేసిన గైస్, ఆన్ ద స్క్రీన్ మీద కూడా స్క్రోల్లో చూపిస్తున్నా. గ్లోబల్ వెబ్సైట్లో కూడా స్పెక్స్ ఉన్నాయి మళ్ళీ, ఎందుకంటే గ్లోబల్ వెబ్సైట్కి ఇండియన్ వెబ్సైట్కి కొన్ని చేంజెస్ అవుతుండొచ్చు, అందుకే నేను గ్లోబల్ వెబ్సైట్ని అయితే రివ్యూలో పెడతలేను. కానీ మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నా అంటే ఇట్లా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఫోన్లో మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ మీకు ఆన్ ద స్క్రీన్ మీద చూపించేస్తాను, ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 11 GB దాకా అండ్ బెటర్ స్టోరేజ్ వస్తుంది, UFS 2.2 వస్తుంది అన్నమాట. తర్వాత కెమెరా మంచిగా ఉంది, బ్యాటరీ అండ్ ఛార్జర్ మంచిగా అనిపించింది, 30 watts ఛార్జరు. సో ఫుల్ ఛార్జ్ కావడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట, అది మెయిన్ విషయం. తర్వాత టచ్ శాంప్లింగ్ ఒకటి ఉంది, 240 Hz 90 Hz రిఫ్రెష్ డిస్ప్లే వస్తుంది. ఈ ప్రైస్ కేటగిరీ నార్మల్గా 90 Hz వస్తున్నాయి. డ్యూయల్ 5G సపోర్ట్ ఉంది. సో గైస్ ఇవి నాకు నచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. డిస్ప్లే నేను అంత పట్టించుకోను, ర్యామ్ బేస్ వేరియంట్ అయితే నాకు సరిపోతుంది, పెద్దగా హై వేరియంట్ అవసరం లేదు. కెమెరా కూడా పర్వాలేదు, 15 MP డీసెంట్గా ఫొటోస్ వచ్చేస్తాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే రెడ్మీ కంటే కూడా పోకోది క్లీన్ UI ఉంటుంది, దీంట్లో వోల్టేజ్ తక్కువ ఉంటాయి, ప్రీ ఇన్స్టాల్ యాప్స్ వస్తాయి, డిజేబుల్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యాడ్స్ రావు, జర డీసెంట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేసి అయితే పోకో రికమెండ్ చేస్తాను. అండ్ మీ ఒపీనియన్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనేసి కింద కామెంట్ చేయండి గైస్. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోకి ఇట్లా నచ్చింది మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ జర నాకు సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది, గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో ఎక్కడ దాకా అందరు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.